కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. మహిమకు మార్గము కనుగొంటిని. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 68వ రోజు, మార్చ్ 9వ తేదీ. అంశము అదే పరిశుద్ధాత్మ, అదే అగ్నిస్తంభము, అదే దేవుని దూత. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. హెబ్రీ 13వ అధ్యాయము 8వ వచనము. యెహోవానైన నేను మార్పు లేని వాడను. మలాకి 3వ అధ్యాయము 6వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. అది యేసుక్రీస్తుపై ఉన్న అదే పరిశుద్ధాత్మ. మీరు ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు అపోస్తుల కాలంలో ఉన్న అదే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడనే సంగతిని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కూటంలో ప్రజల మధ్య పనిచేస్తున్నాడు. ఇప్పుడు మనం దీన్ని గ్రహించాలి. ఇది మీ సహోదరుడు కాదు, ఇది మీ ప్రభువైన యేసు ఇక్కడ ఉన్నాడు. మరియు మనమందరం ఆయన ప్రతినిధులం. ఇప్పుడు అది సత్యమని మనకు తెలుసు. అది నిజమని మీరు నమ్ముతారా? ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. ఆయన కూడా అంతే ఇష్టపడ్డాడు. మరియు ప్రజలు ఆయనను పనిచేయనిచ్చినట్లే ఆయన ప్రజల ద్వారా కూడా పనిచేయగలడు. మీరు దాన్ని నమ్ముదురా? ఇప్పుడు యేసు స్వయంగా అవిశ్వాసం కారణంగా చేయలేనివి చాలా ఉన్నాయి. అది సరి అయినదేనా? ఆయన చేయలేనివి చాలా ఉన్నాయి. మనం అలా అనుకోవటం ఇష్టపడము, కానీ వారి అవిశ్వాసం కారణంగా ఆయన అలా చేయలేకపోయాడు. గడియ వచ్చి ఉన్నది అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడినది. ఆరంభంలో అపోస్తుల మధ్య జీవించిన అదే ఆత్మ నేడు సంఘంలో నివసిస్తూ అదే కార్యాల్ని చేయుచుండెను. అది ఎంత ఎక్కువగా పనిచేసినా ఏం లాభం మనం గుర్తించకపోతే? చూడండి, అది ఎంత పనిచేసినా మీరు దాన్ని గుర్తించాలి, నమ్మాలి. మీరు దానిని నమ్మే వరకు అది ఒక్క మంచి కూడా చేయదు. కానీ మీరు దానిని నమ్మిన క్షణం మీ కష్టాలు ముగిసిపోతాయి. అది నిజం. ఆయన వాక్యంను రుజువు చేయుట అనే వర్తమానం నుంచి సేకరించబడిన భాగం.
అదే అగ్నిస్తంభం. ఇప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించి భూమిపై ప్రత్యేకమైన అగ్నిస్తంభం ఇదే. ఇప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించి భూమిపై ప్రత్యేకమైన అగ్నిస్తంభం ఇదే. ఇప్పుడు 1900 సంవత్సరాల తర్వాత ఈ రాత్రి మన మధ్యలో అదే అగ్నిస్తంభం ఉంది. మీరు కొంతకాలం క్రితం దాని చిత్రాన్ని కనుగొన్నారు. నేను గౌరవముతో చెబుతున్నాను, శాస్త్రీయంగా అది నిరూపించబడింది. నేను ఈ రాత్రి చనిపోతే ఇప్పుడు ఆ అగ్నిస్తంభానికి నాతో సంబంధం లేదు. నేను కేవలం మనిషిని. ఆ అగ్నిస్తంభం సంఘములో ఉంది. నాతో మాత్రమే కాదు, అది మీలో ప్రతి ఒక్కరితోనూ ఉంది. అది మనందరి కొరకు. అది కేవలం దైవీకమైన నిరూపణ. నిబంధన దూత అని వర్తమానం నుంచి సేకరించబడిన భాగం. నేడు మరిక్కడ ఆయన ఉన్నాడు. అదే రీతిగా అదే అగ్నిస్తంభం. అదే అగ్నిస్తంభం ద్వారా ఆయన తనను తాను వ్యక్తపరుచుకుంటూ జగత్తు పునాది స్థాపించబడినప్పటి నుండి దాచబడిన దేవుని మర్మాన్ని వెల్లడిస్తున్నాడు. చూసారా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానం నుంచి సేకరించబడిన భాగం. అదే దేవుని దూత. మా పరలోక తండ్రి, నీ దయకు మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఓ దేవా, ప్రజలు తాము భౌతిక మార్గంలో వారిని నడిపించిన అదే దేవుని దూత నేడు జనులను ఆత్మీయంగా నడిపిస్తున్నాడని గ్రహించాలి. ఇక్కడ అగ్నిస్తంభం ఉన్నది. బండతో మాట్లాడము అనే వర్తమానం నుండి సేకరించబడిన భాగము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమాన భాగాన్ని బట్టి దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా కదులుతూ, దేవుడు మారనివాడుగా, మార్పు లేనివాడుగా ఆయన ఉండి ఎల్లప్పుడూ ఒకే విధానముతో ఆయన కదులుతున్నట్టుగా యుగముల వెంబడి, తరముల వెంబడి ఆయన కదులుతున్న విధానం ఎల్లప్పుడూ మారనిది, ఎన్నడూ మారనిది. ఆయన మార్పు లేనివాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడు. అవును, ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండువాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క క్రమాన్ని మనం గమనించినట్లయితే ఆది నుంచి ఒకే క్రమం. ఆయన తన ప్రజలతో ఆది నుంచి ఒకే రీతిగా వ్యవహరించుకుంటూ వచ్చాడు. ఒకే రీతిగా ముచ్చటించుకుంటూ వచ్చాడు. పాత నిబంధన కాలం నుంచి కూడా ఒకటే క్రమం. ఆయనలో అనగా ఆయన వాక్యములో ఎన్నడూ మార్పు లేదు. కానీ ఈరోజు ఆయనను వెంబడిస్తున్న మనలో మార్పులు కలుగుతూ ఉన్నాయి. మనుషులు మారిపోతూ ఉన్నారు. నిజంగా మనం గమనించినట్లయితే అదే పరిశుద్ధాత్మ మన అంశము. అదే పరిశుద్ధాత్మ, అదే అగ్నిస్తంభము, అదే దేవుని దూత. 3 అంశాలు. 3 అంశాల ద్వారా ఆయన ఎల్లప్పుడూ కదులుతూ, తన ప్రజలను నడిపిస్తూ, తన ప్రజలతో మాట్లాడుతూ, తన ప్రజలను రక్షించుకుంటూ ఆయన కదులుతున్న తీరు ఎంతో గొప్పది. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, ఆయన పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడటానికి ఎంతటి వారు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో తన ప్రజల మధ్య సంచరించువాడు, కదిలే గొప్ప దేవుడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ మనం గమనించినట్లయితే ఆది కాలం నుంచి వచ్చింది. మన కాలానికి చూస్తే మన ప్రవక్తతో ఎల్లప్పుడూ ఉంది. మన ప్రవక్తతో ఎల్లప్పుడూ నడిచింది. మన ప్రవక్తను ఎల్లప్పుడూ కదిలింపజేసింది. ఓ గొప్ప పరిశుద్ధాత్మ! యేసుక్రీస్తులో ఉన్న అదే పరిశుద్ధాత్మ తరువాత అపోస్తుల మీదుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ చేత వారు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగారు. ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ దేవుణ్ణి రుజువుపరుస్తూ కాలాలు గుండా దాటుకుంటూ వచ్చి చివరిగా మన ప్రవక్తను ఎంతో కదిలించింది.
ఎంతో పరిశుద్ధాత్మ పూర్ణుడై బోధించాడు. అనేక విషయాలు వెల్లడిపరిచాడు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో సంచరించే గొప్ప ప్రవక్తగా జీవించాడు ఆయన. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట ఎంతో ఉన్నతమైనది. అది దేవుని నుండి వచ్చిన మాటే. నిజంగా అదే వాక్యాన్ని వెంబడిస్తున్న ఈరోజు అనేక సంఘాలను పరిశుద్ధాత్మ వదిలి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ నాయకత్వానికి అక్కడ చోటు లేదు. కేవలం వారు మానవీయతతోనే సంఘాలను ఏలుతూ ఉన్నారు ఈరోజు. ఆ బలిపీఠాలను వదిలి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది ఈరోజు. నిజంగా మనం గమనించినట్లయితే సంఘాలను కాపాడుకుంటూ ఉన్నారు ఈరోజు అనేక మంది. సంఘాల్లో పరిశుద్ధాత్మ కదలిక లేక సంఘాలను మానవీయతతో కాపాడుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ లేదు అని ఎందుకు చెప్తున్నాం? ఈరోజు మనం గమనించినట్లయితే అభిషేకించబడిన బలిపీఠం మీద ఉన్న సేవకులకు తిక్కలు రేగుతున్నాయి. పరిశుద్ధాత్మ గనుక ఆ బలిపీఠం మీద ఉంటే ఒక మనిషిలో ఒక నమ్రత, ఒక అద్భుతమైన వాతావరణం అక్కడ కమ్ముకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు ఆ పరిశుద్ధాత్మ లేకనే అనేక మంది చించుకుంటూ ఉన్నారు. వారి టాలెంట్తో బోధిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా బోధించినా కానీ పరిశుద్ధాత్మ నాయకత్వం అక్కడ లేకపోతే ఏమీ లేదు ప్రియ సోదరులారా. కానీ అనేక సంఘాలు ఈరోజు అలాగే కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మ నాయకత్వానికి చాలా దూరంగా ఉన్నాయి. సంఘ కాపరులే నాయకులుగా వ్యవహరిస్తున్నారు. సంఘాలను కాపాడుకుంటూ ఉన్నారు కేవలం వారి స్వార్థం కోసం. నిజంగా మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ జరిగించిన గొప్ప కార్యాలు ఆది నుంచి చూస్తే అద్భుతమైన విషయాలు. ఏది రోజు సంఘాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు? నీచమైన పరిస్థితులు, రాజకీయాలు, అసూయలు, కక్షలు, ద్వేషాలు. ప్రవక్త జీవితాన్ని వెంబడిస్తున్న వీరు ప్రవక్త జీవితం యొక్క సారాంశం ఏది? ఎక్కడ కనిపిస్తుంది? కేవలం ప్రవక్త తెచ్చిన బోధన మాత్రమే బోధిస్తున్నారు కానీ జీవించట్లేదు. జీవించటం ముఖ్యం, బోధించటం కాదు, కేవలం జీవించటం. అది జరగాలంటే కేవలం పరిశుద్ధాత్మ నాయకత్వానికి మనముగా అప్పగించుకోవాలి. కానీ రోజు సంఘాలను మానవీయతతో ఏలుతూ ఉన్నారు. నిజంగా ప్రియ సోదరులరా, ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏమీ కార్యం చేయలేకపోతున్నాడని చెప్పేసి ప్రవక్త చెప్తున్నాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయలేకపోతున్నాడంట. నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి. నిజంగా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ నాయకత్వానికి లోబడవలసిన అవసరం ఉన్నది. దేవుని నాయకత్వానికి ఎల్లప్పుడూ లోబడుతూ ఆయనను వెంబడించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నైపుణ్యతలు, టాలెంట్లు పనిచేయవు. దేవుని బలిపీఠం మీద ఉన్నప్పుడు ఎంత ఒదిగి ఉంటే అంత గొప్పది. పరిశుద్ధాత్మ నాయకత్వం అనేది చాలా అవసరమై ఉన్నది ఈరోజు సంఘాలకు. నిజంగా మనం గమనించినట్లయితే రెండవదిగా అదే అగ్నిస్తంభం. అగ్నిస్తంభం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆది నుంచి అదే అగ్నిస్తంభము ఒకటే రీతిగా పనిచేసుకుంటూ వచ్చింది. తన ప్రజలను నడిపించింది. ఇజ్రాయేలీలను నడిపించిన అదే అగ్నిస్తంభము కాలాల గుండా కదులుకుంటూ ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్టుగా మనం చూసాం. పౌలును తాకిన అదే అగ్నిస్తంభము ఇంకను ముందుకు సాగి అనేక మంది మీదుగా ప్రయాణం చేసి మన కాలపు ప్రవక్తతో నడిచినట్టుగా, ఆయనను వెంబడిస్తున్నట్టుగా, ప్రతి చోటకు ఆయనతో కదిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అగ్నిస్తంభం గురించి మనం ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. గొప్ప ప్రవక్త అండి, కారణ జన్ముడు ఆయన. తన ప్రజలను దేవుని వైపు నడిపించడానికి వచ్చిన గొప్ప ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త, ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త, పాపం ముందు నిలబడలేని వ్యక్తి, పాపాన్ని అసహించుకునే వ్యక్తి ఆయన. ఎందుకో తెలుసా? ఆయనలో ఆ పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టి, ఆ అగ్నిస్తంభం ఆయనలో ఉన్నది కాబట్టి. నిజంగా అలాంటి అగ్నిస్తంభం ఈరోజు మనతో ఉండాలంటే
మనము కూడా ఓ ప్రవక్త జీవిత సారాంశాన్ని మనం వెతకాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు ప్రవక్త తెచ్చిన మెసేజ్లు బోధించడమే కాదు, దాన్ని జీవించడం కూడా చాలా ముఖ్యమై ఉన్నది. ఇక చివరిగా మనం మాట్లాడినట్లయితే అదే దేవుని దూత. ఈ అంశం గురించి మనం మార్చి 7వ తారీఖున మాట్లాడుకున్నాం. పరిచర్య చేయు దేవదూతలు. నిజంగా తన దూతలతో ఎల్లప్పుడూ తన ప్రజలకు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజల కొరకు తన దూతలతో ఎంతో పరిచర్య జరిగించి ఎంతో ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అంటాడు, ఓ దేవా, ప్రజలు తాము భౌతిక మార్గంలో వారిని నడిపించిన అదే దేవుని దూత నేడు జనులను ఆత్మీయంగా నడిపిస్తున్నాడని గ్రహించాలి అని అంటూ ఉన్నాడు. నిజమే, దేవుని దూతలు ఎల్లప్పుడూ తన ప్రజలను భౌతికంగాను నడిపించాయి. దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే మన ప్రవక్త అరణ్యాల్లో తప్పిపోయినప్పుడు, దారి తెలియనప్పుడు ఓ దూత ముందుగా ఉండి నడిపించి గమ్యానికి చేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొప్ప కార్యాలు ఎవరూ వర్ణించలేరు. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజల పట్ల బాధ్యతగా ముందుండి నడిపించే గొప్ప దేవుడు ఆయన. అంతే భౌతికంగానే కాదు కానీ ఆత్మీయంగా మనల్ని ముందుకు నడిపించడానికి కూడా దేవదూతలు ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. అదే ప్రవక్త అంటున్నాడు, భౌతికంగా నడిపించినట్టుగానే ఆత్మీయంగా నడిపించు రీతిగా ఈ జనులు గ్రహించాలని ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా ఎల్లప్పుడూ దేవుడు మనకు చూపుతున్న గొప్ప కృప కొరకు, ఆయన మనల్ని నడిపిస్తున్న గొప్ప విధానం కొరకు ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయన వైపు చూస్తూ యథార్థంగా ఆయన కొరకు బతుకుతూ ఆ పరిశుద్ధాత్మ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ అదే అగ్నిస్తంభం కింద, అదే పరిశుద్ధాత్మ నాయకత్వం కింద మనం కూడా ముందుకు కొనసాగులాగున దేవుడు తన కృపను ఎల్లప్పుడూ మనతో ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపఠనము ద్వితీయోపదేశకాండము 7, 8, 9 అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన దీవెనలను పొందుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యేసుక్రీస్తు నామములో జీవమున్నది, నీతి మార్గమందున వెలుగున్నది. యౌవనులు వృద్ధులు పాపమంతటి నుండి, యౌవనులు వృద్ధులు పాపమంతటి నుండి పశ్చాత్తాపపడుటకు సమయమిదేను, పశ్చాత్తాపపడుటకు సమయమిదేను. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. సాయంకాలమందున వెలుగు కలిగెను, మహిమకు మార్గము కనుగొంటిని. మహిమకు మార్గము కనుగొంటిని, మహిమకు మార్గము కనుగొంటిని.